నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా కనబడుతుందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలంలో మృతి చెందిన మహిళ ఝాన్సీగా గుర్తించారు. తమిళనాడు జిల్లా వాసి గొలుగుమూడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగిందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైతే నెల్లూరుకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కనబడుతుందని, హుటాహుటిన పోలీసులు గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించారని, వీరి బంధువులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు. నెల్లూరు గవర్నమెంట్ ఇచ్చాం కదా. గూడూరు మండలం చిల్లకూరు దగ్గర చిల్లకూరు మండలంలో పిఎస్ఆర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఆర్టీసీ బస్సు సూళ్ళూరుపేట టు నెల్లూరు వెళ్తూ ఉంది. వీళ్ళు ఎక్కువ మంది పీపుల్ ఎక్కడున్నారంటే తూత్తుకోట అని మన తమిళనాడు స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ గొలగమూడి అని వెళ్తున్నారు. వాళ్ళలో ఒక పాప లక్ష్మి ఝాన్సీ అమ్మాయి అయితే స్పాట్ డెడ్. వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్ సివియర్ ఇంజరీ, హెడ్ ఇంజరీ, అండ్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు, మన రెవెన్యూ సిబ్బంది, మా సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన డాక్టర్లు కూడా వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, నెక్స్ట్ ఇమీడియట్గా షిఫ్ట్ టు బెటర్ హాస్పిటల్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ ది ఇంజూర్డ్ పర్సన్ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళని. ఎందుకంటే దీంట్లో అయితే వెరిఫై మనం పరిశీలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవరు తప్పనేది స్పెసిఫిక్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇతను ఏ విధంగా ఆ విధంగా జరిగిందంటే అతను ఏదైనా నిద్రపోవడం జరిగిందో అది ఆపోజిట్ రావడం తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇదైతే క్లియర్ కట్ ఆఫ్ 100% ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్ మిస్టేక్ ఇది.
ఈ విషయంలో అందరూ ఇక్కడికి రావడం ఆఫీసర్లు వాళ్ళని మనం ట్రై చేసాం, మనం వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి. నెక్స్ట్ అయితే ఉంటే మనకి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ బంధువర్గానికి కూడా తెలియపెట్టడం జరిగింది. ఫర్దర్గా డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ నేను సపోర్ట్ చేస్తాను. సూళ్ళూరుపేట నుంచి నెల్లూరుకు వెళ్ళే పల్లె వెలుగు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద జేసీబీలను ఎక్కించుకున్న లారీ కంటైనర్ ఏదైతే ఉందో ఆగి ఉన్న కంటైనర్ని డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో కొట్టడం వల్ల ఈ మొత్తం బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరు అక్కడికక్కడిగా మరణించడం జరిగింది. అలాగే నలుగురిని రెఫరల్ హాస్పిటల్ కింద జీజీహెచ్ నెల్లూరుకు పంపించడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ కొంతమందికి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి మల్టిపుల్ ఇంజురీస్ అయిన వాళ్ళని ట్రామా కేర్ సెంటర్కి సంబంధించి నెల్లూరులోని జీజీహెచ్కి పంపించడం జరిగింది. 4 అంబులెన్స్లు. మిగతా వాళ్ళకంతా కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ గూడూరులో డాక్టర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కింద అందరూ డాక్టర్స్ ఇక్కడికే రావడం జరిగింది. మన ఆర్ఎంఓ మరియు ఏరియా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు కూడా బాగా వీళ్ళకి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుంది. గూడూరు తహసీల్దారు మరియు చిల్లకూరు తహసీల్దారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో నలుగురిని తరలించారో వాళ్ళని వాళ్ళ బంధువులతో కాంటాక్ట్ చేసి మెరుగైన చికిత్స కోసం అక్కడికి పంపించడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే చిల్లకూరు ఎస్ఐ గారు, సిఐ గారు అక్కడ ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంబులెన్స్లలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ అయిన నేను మరియు డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్సు అండ్ మెడికల్ సిబ్బంది, 108 సిబ్బంది, అలాగే ఈ విషయాన్ని త్వరితగతిన మీడియా ద్వారా మాకు తెలుసుకున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు పంపించడం జరిగింది. ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్ల బృందం 24/7 పర్యవేక్షిస్తూ వీరికి తర్వాత వారి బంధువులకి సమాచారం అందిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము. గుండం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని గుండం సేవా ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గుండం సేవా ట్రస్ట్ సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కమ్యూనిటీ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గుండం సేవా ట్రస్ట్ సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి కమ్యూనిటీ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గుండం సేవా ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గుండంరెడ్డి మధుసూదన్ రెడ్డి ఓజిలి మండల పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కమ్యూనిటీ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం బండి ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలో చిన్నదిగా పెట్టి బాగా మండలం అంతా వ్యాప్తి చెందింది. అలాగే గూడూరులో కూడా, గూడూరు నియోజకవర్గంలో కూడా ఈ పేద రెడ్డి బంధువులందరూ కూడా ఏదో ఒకటి చిన్న హెల్ప్ అయినా కూడా వాళ్ళకి ఎంతో ఇది ఆశ్రయిస్తుంది. ఇద్దరు కూడా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి కానీ, గున్నంరెడ్డి రాధమ్మ కానీ ఇద్దరు మంచి కుటుంబాల నుంచి వచ్చారు. అందువల్లకే వాళ్ళకి ఈ మాదిరిగా సేవ చేయాలని అనిపించింది. వాళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థితికి వచ్చి ఇంకా ఎక్కువ మందికి సాయం చేయాలని అనుకుంటా ఉన్నాము. అదే మాదిరిగా ఈ కార్యక్రమం నిరంతరం చేయమని చెప్పాను. నువ్వేదో 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి ఆగకూడదు. ఆయన 2 నెలలు ఇస్తున్నాడు, వద్దు ఒకే నెలలు ఇచ్చి అంటే ఒక ఆదివారం ఇచ్చి నెలలో కంటిన్యూ చేయమని చెప్పినాము. ఆయన అయితే మాట చెప్తే ఇంకా తప్పడు. అదే మాదిరిగా జరిపించేదానికి మేమందరం వెనకాల నుండి సహాయపడం చేస్తాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం పలసరుకుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామానికి చెందిన గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఆర్థిక సహకారం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు గున్నం సేవా ట్రస్ట్ స్థాపించి ఓజిలి మండలంలో అనేక గ్రామాల్లో, స్కూల్స్లో
అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారి కోరికను మన్నించి మన గూడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని అభినందిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధిగా బత్తల వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జర్నలిస్టులు మరియు మీడియా ప్రతినిధుల హక్కులను కాపాడేందుకు మరియు వారిపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావ సదస్సు మరియు లీగల్ సెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావ సదస్సు మరియు లీగల్ సెల్ కమిటీ సమావేశంలో గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంఘం లీగల్ సెల్ నియమించారు. గూడూరు డివిజన్ పరిధిలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశమై జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా జర్నలిస్టులపై అక్రమంగా నమోదవుతున్న పోలీస్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ లీగల్ సెల్లో అనేక మంది ప్రముఖ లాయర్లు ఉంటారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కోర్టులలో మరియు పోలీస్ స్టేషన్లలో జర్నలిస్టులకు అండగా వారు ఉంటారని తెలిపారు. మనకు చట్టాలు చాలా సంతోషం ఉంది. చాలా రోజులు అందరినీ కలవడం, మంచి విషయం చెడ్డ విషయం అందరం కలవడం అనేది ఒక ఇంపార్టెంట్. అది సమస్య పెద్దదైనా కానీ లేకపోతే తీవ్రమైనా కానీ లేకపోతే ఇంకేది జరిగినా కూడా అందరం కలవడం అనేది ఇంపార్టెంట్. ఆ కలవడంలోనే ఐక్యత ఉంది. ఈ ఐక్యత కోసం ఈ వేదిక ఏర్పడింది. అలాగే ఈ వేదికకి ఆ ఊపిరిచ్చేందుకు వెలుగులోందుకు సభకు అధ్యక్షులుగా ఉన్న న్యాయవాదులు గారిని అందరికీ నా వందనాలు. మిత్రులకు నా హృదయపూర్వక అభివందనాలు. వందనాలు. వేదిక ముందున్నటువంటి నా సహపాఠి జర్నలిస్టులకు శుభాభివందనాలు. సహజంగా జర్నలిజంలో ఈర్ష్య అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ ఈర్ష్య మూలంగా మనం చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే గూడూరులో తీసుకుంటే దాదాపుగా అన్యాయంగా అక్రమంగా 5 మంది మీద కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా ఖాతరు చేయకుండా ఒక ఎస్ఐ ఆ విధంగా కేసు నమోదు చేశాడంటే ఎంత బాధకరం. కాబట్టి ఇలాంటివి ఎవరికి జరగకుండా ఈ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి లాయర్లందరూ కూడా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజమైన జర్నలిస్టులుగా వృత్తిని నమ్ముకుని కడుపు కావుతూ ఈ యొక్క పాత్రికేయులలో కొనసాగుతున్నామని వేధించుతుంది, ఇబ్బందులు పడుతుంది. అటు పోలీస్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మన యొక్క పెద్దలందరూ కూడా మాకు బాధ్యతగా నిలుస్తారని, న్యాయపరంగా మీ యొక్క తోడ్పాటు ఎల్లవేళలా మాకు ఉంటుందని, అదేవిధంగా ఈ గూడూరు డివిజన్లో మన జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాన్ని గుర్తించి అందరూ కూడా భవిష్యత్తులో కార్యాచరణకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పుడు ఆషాఢ మాసే శుక్లపక్షేన్యాం ప్రమాదరస్వాదః కృష్ణపక్షేన్యాం ప్రమాదరస్వాదః సప్తమ్యాం ప్రమాదరస్వాదః ముందవాదృష్ణానాం సునక్షత్ర సోదరుడు వాసు నామదేశ శుక్ర నామదేశ యక్ష నామదేశ సాకేత్ కుమార్ నామదేశ మహాబ్రహ్మ శ్రీమాన్ సాయుష్యా వంశతందేవనాభావం మందవాదృష్ణ సాయంకాల రోగోత్సవం కరిష్యే గోపాలకృష్ణ గోపాదానాభ్య తన్మాదారీన్నో పాదరో పాంచన్నో ప్రియామి అమావాదిస్య ప్రదోరి పుణ్యాదాభ్యామ పృథ్వీశ్వరాగంధామరామాదరాజ మాధవద్వారి పుణ్యాదస్తరోహక్యం ప్రియామి అస్తరోహం గవిదాజమాం జిజ్ఞాజమాం పుణ్యాజమాం వారాజమాం నారసింహాజమాం మామాజమాం నిర్గుణాజమాం నిర్ధాత్మన్యమాం సర్వోత్తరాజమాం శ్రీవాసాజమాం శ్రీయప్రతిజమాం గరిజంతారకాజమాం పద్మాదేవమే పృథవ్యా సప్తధామవి ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానిదేవతంధో నమస్యమాగం దురే త్రీణిపదాం విజక్రమే విష్ణుర్గోపాదాభ్య ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడి కృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రావణాసుర వాహనంపై కొలువు తీర్చి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. పట్టట్లే మెమరీ
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.